మరి అంటే ఈ రోజంతా నీకు ఇదే పనిష్మెంట్ ఉంటుందేమో. ఎక్కడో కొడుతుంది సీనా. ఎప్పుడు వైజాగ్ వెళ్తే కలుస్తాను చూడు. ఎక్కడికి వెళ్తున్నాం ప్రియా రేపు? ఎప్పుడు కూడా నేనే సర్దాలా, నువ్వు కూడా సర్దొచ్చు కదా. ఎక్కడికి వెళ్తున్నాం రేపు మనం? లెట్స్ గో టు వైజాగ్. ఓ వైజాగ్ మీ ఊరు కదా. ఎవరెవరు? నాట్ క్రేజీ కపుల్స్. మేము ఎక్కువ ట్రిప్లు వేసేస్తున్నాం అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉన్నారు కదా. చాలా పనుల మీద మేము చాలా ట్రిప్స్ వేస్తున్నాం అనమాట. అతి త్వరలోనే మీకు చాలా మంచి న్యూస్ అనేది మేము అనౌన్స్ చేస్తామని అనుకుంటున్నాము. బట్ ఇప్పుడైతే మన ఈటీవీ 30 years సెలబ్రేషన్స్ కోసం వైజాగ్ గ్రౌండ్ ఈవెంట్కి నేను సిద్ధు ఒక బ్యూటిఫుల్ ప్రభాస్ గారి సాంగ్ చేస్తున్నాం అనమాట. అండ్ దాంట్లో నేను, హారిక, సిద్ధు, తర్వాత ఏక్నాథ్, శ్రీ సత్య, మహబూబ్ మేమందరం కూడా ఒక మంచి సాంగ్ చేస్తున్నాం. అంటే మంచి మెడ్లీ పర్ఫార్మెన్స్ అవి చేస్తున్నాం. అందుకనే నేను ఫస్ట్ మనకి అక్కడ ఏం ఉంటాయి ఏంటి దానికి తగ్గట్టు అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. సిద్ధు ఏమో పడుకుని వీడియో వేస్తున్నాడు యాజ్ యూజువల్. అరే ఏంట్రా ఇది? సరే అయితే రేపు మార్నింగ్ కలుద్దామా ఎయిర్పోర్ట్లో వాళ్ళని? రేపు మార్నింగ్ అందరినీ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. టైం అవుతుంది, ఇంకేం వెతుకుతున్నావు? వీళ్ళకి ఏంటంటే టైం అవుతున్నా సరే లాస్ట్ వరకు ఏదో ఒకటి వెతకాలి. అప్పుడే కనపడవు అవసరం, ఏదైతే అవసరం అవుతుందో అదే కనపడదు. ఏం చేసావు? నువ్వు ఎక్కడ దాచావు? నేను ఎందుకు దాస్తాను? నిజంగా ప్రామిస్ గా ఎక్కడ చూసావు? నేను చూడలేదు. ఈ మధ్య కాలంలో పెట్టుకోవట్లేదు. నేను ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చా, అది ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. ఇగో ఇది ఈ షాప్, ఈ షాప్లో ఏదో మూలలో ఉంటుంది, అది చూడాలి. మరి చూడు, నాకు తెలియదు. టైం లేదు కదా మరి. అంటే ఈ రోజంతా నీకు ఇదే పనిష్మెంట్ ఉంటుందేమో. ఎక్కడో కొడుతుంది సీనా. తెలుసు, నేనే పెట్టా. ఎలా కనిపిస్తాను రా నీకు? లేదు, నేనే దాచేసా. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. సో ఇద్దరు అలాగే చాలా మోసుకుని వెళ్తున్నారు. మేమేమో చలితో వణికిపోతూ ఉన్నాము. పాపం హారికకి ఎక్కువ చలిగా ఉంది. బికాస్ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత చల్లగా ఉంటుంది అని. సో ఇంకా మా బోర్డింగ్కి 40 minutes టైం ఉంది. ఆ టైంలో సిద్ధు అయితే చాలా రకాల బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఇడ్లీ, వడ, సాంబార్, ఉప్మా, మసాలా దోశ. అండ్ హియర్ దట్ బ్యూటిఫుల్ కపుల్. మేము చక్కగా ట్రావెల్ చేస్తున్నాం. చలో వైజాగ్. అప్పుడు అప్లోడ్ చేయడం. అయితే కాదు, అయితే విశేషం ఏంటంటే మనం మణికొండలోనే ఉన్నా సరే ఎప్పుడు వైజాగ్ వెళ్తే కలుస్తాం చూడు. పక్క పక్కన ఉన్నా సరే వైజాగ్ వెళ్ళేటప్పుడు కలుస్తాం అన్నమాట. సో అలా స్టార్ట్ అయింది మన వైజాగ్. సో డిఫరెంట్గా నేను హెయిర్కి కలర్ వేయించా. ఫ్రెండ్స్ ఇక్కడ కలుద్దాం.
ఇయర్స్ తర్వాత వైజాగ్ వచ్చి బాబుని కలిసా. ఆ బాబు ఎవరు అని అంటే మా ఇద్దరు మ్యాటర్ తెలిసిన ఫస్ట్ మా ఇద్దరు మ్యాటర్ తెలిసిన ఫస్ట్ పర్సన్ అనమాట. మా ఇద్దరిది ఇగో అవును వీళ్ళిద్దరు హారిక అండ్ కవల వీళ్ళిద్దరికి తెలుసు. మేమిద్దరం కలిసినప్పుడు తెలిసింది మేడం. అప్పటికే డౌట్ ఉండేది బట్ మేమిద్దరం చెప్పలేదు కాదు. ఫస్ట్ బండి బస్సుల దగ్గరనే నాకు అర్థమైపోయింది ఇంకా ఏదో పెద్ద మ్యాటర్ లాగా ఉంది అనేసి కదా. కానీ అప్పటికి నువ్వు ఇలానే ఉన్నావండి, వైట్ హెయిర్ రాలేదు. ఎందుకు రాలేదు? కలర్ రాస్తున్నావు, వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. మేనేజ్ చేస్తున్నాం, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడే సంపత్ వినాయక టెంపుల్కి వచ్చామన్నమాట. సంపత్ వినాయక టెంపుల్ ఎంత ఫేమస్ తెలుసు కదా మన వైజాగ్లో. ఇదేంటి ఫ్రూట్ నేమ్ ఏంటి? ఏదో చెప్పావు కదా దఫన్ ఏం చెప్పు. అదే ఫ్రూట్ బట్ టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేయి ఫస్ట్. బాగుంది కదా? బాగుంది. లైక్ ఇట్ నైస్. ఎందుకు అన్ని కలగలుపు తాగేస్తున్నాం మేము ఇక్కడ జ్యూసెస్. ఇగో ఈవినింగ్ షో ఉంది చాలా జాగ్రత్తగా తాగాలి, హైడ్రేటెడ్ గా ఉండాలి మనం. ఎండ మామూలుగా లేదుగా. ఓ భయంకరంగా ఉంది. ఎండలా ఉంది, అదిరిపోతుంది. బానే కలద్దాలు పెట్టుకున్నా బానే మేనేజ్ చేస్తున్నా. స్టేజ్ ఇగో ఎంత ఎండలో ఉన్నామంటే మేము ఇదిగో ఆహా సన్న అది ఆ మాత్రం ఉండాలి. అది ప్లేస్ చూపిస్తాను రండి. స్టేడియంలో మేడం ఏమో ఇంకా రావట్లేదు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. కూర్చోట్లేదు. అదిగో అదిగా కాదు ప్రియా, ఇంత ఎండలో ఏంటి సరదాగా ఉందా నీకు? సరదాగా చూసా ఎండ ఎలా కొడుతుందో. నేను ఈ టైంలో వెళ్ళలేము కదా, చాలా చిరాకు. ఎక్కడికి వెళ్తావు ఈ టైంలో? బీచ్ కంటే ఈ టైంలో ఇది ఎండ పరిస్థితి. బీచ్ దగ్గర అక్కడ షిప్ ఆర్కే బీచ్. సో బీచ్కి వచ్చామన్నమాట. మిట్ట మధ్యాహ్నం బీచ్కి వస్తారా? అలాంటివి మేము బీచ్కి వచ్చాం. మనం వస్తే ఇక ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఉన్నామో తెలియట్లేదు. నవంబర్ డిసెంబర్ సేమ్ నవంబర్ డిసెంబర్ అసలు మొత్తం తిరుగుతూనే ఉంటున్నాం. అవును. మా అయాన్షికి తెలియదు మేము ఫ్లైట్లో వచ్చాము. ఇగో మన జంట. అయాన్షికి తెలియదు ఫ్లైట్లో వచ్చామని. అవును. సో వైజాగ్ బీచ్కి వచ్చేసాం. మా వైజాగ్కి తీసుకొచ్చేసాను. ఈవెంట్ అని చెప్పి ఈవెంట్లు తిరగకుండా ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాం. యాక్చువల్లీ మన వర్క్ అయిపోయింది, ప్రాక్టీస్ కూడా చేసేసాం. సో అలా వైజాగ్ అందాలన్నీ చూసుకుని లంచ్ చేసుకుని. వైజాగ్ అవును.
మాదేమో వైజాగ్. ఇంట్లో మనం అంత హైజీన్గా తీసుకున్నా సరే అంత బాగో, కానీ బీచ్ పక్కన తింటే ఫీల్ వేరే ఉంటుంది. సో రెడీ అయిపోయా, బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ వైట్ అండ్ పర్పుల్. చూడు ఎంత డెడికేటెడ్గా, అసలు చూడు పాపం ఏక్నాథ్ ఎంత బాగా చూసుకుంటున్నాడు. ఎగ్జామ్కి ఇలా చదువు ఉంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాడు. విష్ణు అయితే అసలు ఏం చూసుకోలేదు హారిక. అవునా? మా ఆయనకి చేయి పట్టుకుని ఉడికిపోతున్నాడు స్టేజ్ చూసి. నాకు అంతే, అది చెప్పిన తర్వాత రియాక్ట్ అవ్వ. నేను చెప్పినప్పుడు కూడా అటు ఇటు చూసుకుంటా. ఓకే, నిన్నే చూసుకుంటూ ఉంటానులే ఇక. మనం అనుకున్నా ఉంది, వచ్చేలానే ఉన్నారు ర్యాలింగ్. ఇంకా బ్యాచ్ ఉంది సార్ ఇవాళ. లేదంటే అసలు ఇంకా క్రౌడ్ ఫస్ట్ టైం మంచిగా ఈవెంట్ ఇది విశాఖపట్నంలో. అవునా? ఈ స్టేడియంలో ఎప్పుడు అవ్వలేదు, అందువల్ల ఇంకా మ్యాచ్ ఉండడం వల్ల ఇది, లేకపోతే కంట్రోల్ కష్టం. ప్రియా, క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు ప్రియా. ఎలా అంటావు? అలానే కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం మనం. పర్లేదా? సేఫా? క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, కొంచెం టెన్షన్గా ఉంది కదా. నువ్వు ఫ్రీగా ఉన్నాను, డాన్సర్. నన్ను గుర్తించింది. స్టార్ట్ అయింది. వెరీ గుడ్ మార్నింగ్. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. బట్ ఇక్కడ మేడం ఏం చేస్తుంది అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఇక్కడ తిందామని తీసుకొచ్చింది. ఇక్కడ ఏముంది, ఏం తిందాం అనేది కూడా ఏం అర్థం కావట్లా. అక్కడ జ్యూస్తో సహా మొత్తం అన్నీ ఉన్నాయి, మొత్తం ఈవిడే చేసింది. సో సేఫ్లీ రీచ్ ఇన్ హైదరాబాద్. చలో ఇంకా
ఇంకా అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాం. కాకుండా మా లగేజ్ కూడా అయ్యయ్యో. తీసుకొచ్చారు, ధన్యవాదములు. సో ఒక నైస్ ట్రిప్ చేసాం మనం. చలో మళ్ళీ ఒక మంచి ట్రిప్కి వెళ్ళినట్టుంది, షోకి వెళ్ళినట్లేదు. మళ్ళీ ఒక మంచి డిన్నర్కో లంచ్కో 100% మనం మణికొండలోనే కలుద్దాం. వీళ్ళ ఇంట్లోనే కలుద్దాం, మీ ఇంట్లోనే కలుద్దాం. ఓకే బాయ్ బాయ్ బాయ్. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. బాయ్ బాయ్. మన ఇంట్లో ఎల్డర్స్ వాళ్ళు అలా తీసుకొచ్చి అలా వాళ్ళు అక్కడ కూర్చున్నా పైనాపిల్ అంటారు కానీ అది పైనాపిల్ ఎప్పుడు కింద ఉంటుంది కదా. అందుకే పైనాపిల్ కిందకి పైన ఉంటది కాబట్టి అది పైనాపిల్. కింద నుండి పైకి ఇట్లా వస్తుంది. అదే చెప్పా. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? పైనాపిల్ పార్క్ నిజంగా చాలా బాగుంది. అసలు ఏదేమైనా కూడా చాలా ఎంత డివోషనల్ గా అనిపిస్తుంది తెలుసా నాకు వచ్చినప్పటి నుంచి. ఎక్కువ పూజలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అక్కడ గుడి. పూరి జగన్నాథ్ రథయాత్ర మా ఇంటి ముందు జరిగింది. ఇది చూసిన వెంటనే నాకు అవే గుర్తొచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది. కానీ అక్కడ దానికన్నా ఇది చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా ఫుల్ డెకరేట్ చేస్తే అదిరిపోతుంది. మనందరం ఒక ఫ్యామిలీస్ లాగా ఉండదు. ఇమాజిన్ అన్ని మనమే చేసుకోవచ్చు. సినిమాల్లో కాదు ఇది ప్రభాస్ పెళ్లి చేశారు కదా ఆ టైప్ లో అసలు మనం నాకు అదే విజువల్ అనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటా లేదు లేదు ఇదంతా డెకరేట్ చేసి అందరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడ అన్ని ఇల్లు వచ్చేసాయి. మేనిఫెస్టేషన్ వస్తే అయిపోద్ది. అందరికి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంతవరకు చూసారు కాబట్టి తీసుకుందామా వద్దా? 100% తీసుకోవాలి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది నాకు ఇంకా చూడాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఒక 100 ప్రాజెక్ట్స్ ఉంటే 98 ప్రాజెక్ట్స్ ఇండో ఖతార్ వాళ్ళవే సేల్ అయ్యేవి. ఈ ఖమ్మం మొత్తంలో మిగతా 2 ప్రాజెక్ట్స్ కి ఒక 30 మంది పంచుకుంటారు. బ్రాండ్ వాల్యూ 98% బిజినెస్ వీళ్ళదే. ఇంకా వీళ్ళదే బ్రాండ్ వాల్యూ అంత. అందుకే ఇది వీళ్ళది. ఇంకోటి కూడా ఉంది, శ్లోక అనేది ఉంది. అది బ్రోచ్ రిలీజ్ అయ్యానే సేల్ అయిపోయింది. అంటే ఎంత జనానికి నమ్మకం లేకపోతే అంత ఫాస్ట్ గా అయిపోతుంది కదా. అది ఇప్పుడైతే మనం మిగతా కూడా చూద్దాం. పదండి రండి. ఇది పాస్ వే మొత్తం. అంటే మొత్తం రోడ్స్ అన్ని చేస్తారు. అసలు కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అన్ని 100 ఫీట్ రోడ్ కదా ఇవి 100 వచ్చింది. అన్ని పెద్ద పెద్ద రోడ్స్ చాలా వైడ్ గా. ఇక్కడ అంటే ఏం చేసినా ఫస్ట్ సాయిల్ టెస్ట్ అది బాగా చేస్తారు. అంటే ఇప్పుడు మనం రోడ్ వేసాం, ఆ రోడ్ కేవిన్ అయిపోతే ప్రతిదానికి డ్రైనేజ్